మెగాస్టార్ చిరంజీవి గారు బింబిసార ఫిల్మ్ దర్శకుడు వశిష్ఠ మల్లిడితో కలిసి ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి విశ్వంబర అనే టైటిల్ లో మూవీ మేకర్స్ లాక్ చేశారు. చిరంజీవి బోలాశంకర్ వారి డిజాస్టర్ తర్వాత తన నెక్స్ట్ మూవీపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ఇప్పుడు తాను చేస్తున్న మూవీపై చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఎలాంటి రిస్క్ అయినా చేయడానికి సిద్ధమవుతున్నాడు. అలాంటిదే తాజాగా మరో రిస్క్ చేశారు. అది తెలిసి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమని ఎంటర్టైన్ చేయడానికి తమ అభిమాన హీరో చిరు ఇలాంటి పనులు చేస్తున్నాడని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. మరి చిరు ఏ పని చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర మూవీ చేస్తున్నారు. బింబిసార డైరెక్టర్ వశిష్ఠ మల్లిడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది. ఇందులో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. స్టాలిన్ మూవీ తర్వాత అంటే దాదాపు 18 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న రెండో చిత్రం ఇది. ఈ మూవీలో నటి మీనాక్షి చౌదరి, ఇషా చావ్లా, సురభి రావు రమేష్ తో పాటు మరికొంతమంది నటీనటులు భాగం కాబోతున్నారు. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. అలాగే చోటాకే నాయుడు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ఇకపోతే చిరు కెరీర్ లోనే ఈ మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ మూవీపై ప్రేక్షక అభిమానుల్లో ఎనలేని అంచనాలుండే. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కావడానికి ఈ సినిమా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ని హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో కీలకమైన యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరించారు. అంతేకాకుండా ఆ తర్వాత కోకాపేటలో వేసిన ఓ సెట్ లో పెళ్లి పాటను షూట్ చేశారు. ఇప్పుడు మరో షెడ్యూల్ ను హైదరాబాద్ శివార్లో ఏర్పాటు చేశారు. ఈ షెడ్యూల్ లో చిరంజీవి ఎలాంటి రిస్క్ అయినా తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే బురద నీళ్లలో యాక్ట్ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దర్శకుడు వశిష్ఠ చిరుపై బురద నీళ్లలో భారీ ఫైట్ సీన్ ను ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అయితే అందులో యాక్ట్ చేసేందుకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇందులో విశేషం ఏంటంటే ఈ బురద సీక్వెన్స్ లో నటించేందుకు చిరు ఎలాంటి డూప్ లేకుండా పాల్గొనబోతున్నట్లు తెలుస్తుంది. ఒంటి నిండా బురదతో ఇబ్బంది పడుతున్నా సరే చిరు డూపును పెట్టుకోకుండా ఈ సన్నివేశాలను కంప్లీట్ చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రం 2025 జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.